భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సార్వత్రిక ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సన్నద్ధతపై లక్నవూలో సమీక్ష నిర్వహించిన ఆయన ఈసీ కొత్త నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు స్వదేశంలో ఉన్న ఆస్తుల వివరాలే కాకుండా విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించారని స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను శాఖ విభాగం వాటిని పరిశీలిస్తుందని, ఏవైనా వ్యత్యాసాలు ఉంటే ఈసీ వెబ్సైట్లో వాటిని అప్లోడ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈసారి మొత్తం 1,63,331 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు సి విజిల్ యాప్ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.